వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత, అగ్రనేత ఒక రకంగా విజయసాయిరెడ్డి రాజీనామా అంటూ చేసిన ప్రకటన, రాజీనామా కూడా రాజ్యసభకు రాజీనామా కూడా చేసేశారు. కాబట్టి దాని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీలో ఒక రకంగా బయటికి కనిపించని ఒక అల్లకల్లోలం కనిపిస్తుంది. చాలామంది లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు దీన్ని. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వాడే పార్టీని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్కి అత్యంత సన్నిహితంగా ఒక రకంగా ఆత్మలాగా ఉండే విజయసాయిరెడ్డి ఎందుకు జగన్కి దూరం అయ్యాడు, ఏంటి దీంట్లో ఉన్న మతలబు ఏంటి అనేది పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. చాలామంది పునరాలోచనలో పడ్డారు. తమ మనుగడ ఏంటి, పార్టీలో తమ ఉనికి ఏంటి అనే అంశం మీద చాలామంది పునరాలోచనలో పడ్డారు. మరోవైపు బయట రాజకీయ పార్టీలు కానీ, బయట ఉన్న కాస్త పొలిటికల్గా ఆలోచించే వాళ్ళు కానీ, ఇంటలెక్చువల్ వీళ్ళు కానీ విజయసాయిరెడ్డి ఏదో సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అంత మాత్రం చేత ఇన్నాళ్ళు చేయకూడని అన్ని రకాల పాపాలు చేసిన విజయసాయిరెడ్డిని ఇప్పుడేదో రాజకీయానికి తప్పుకుంటున్నా అన్నంత మాత్రం అయ్యో పాపం పోనీలే అని వదిలేయొచ్చున అసలు ఆ పరిస్థితి వస్తుందా? ఆయన మాట్లాడితే ఇవాళ మీడియాతో అక్కడ మాట్లాడుతూ అబద్ధాలు ఆడను నేను ఒక 1000 సార్లు అని ఉంటాడు. సైకాలజీ మానసిక శాస్త్రంలో ఒక పాయింట్ చెప్తారు. ఒక వ్యక్తి దేని గురించి అయితే ఎక్కువ చెప్తాడో ఆ వ్యక్తి దానికి పూర్తి విరుద్ధమని. అది మానసిక శాస్త్రం చెప్తున్న ఒక తరతరాల పరిశోధన ద్వారా తేలిన వాస్తవం అన్నమాట. అది ఎవరైనా నేను ధైర్యవంతుడిని లేతే మనిషిని కాదు అన్నాడంటే వాడంత పిరిగొడ్డి ఇంకొకటి లేడని అర్థం. అలాగే ఈయన మాట్లాడితే నేను అబద్ధాలు విజయసాయిరెడ్డి అబద్ధాలు ఆడడా అనేది ప్రజలకు తెలియదా? ఆయన అన్నిసార్లు ఎందుకు చెప్పుకున్నాడు ఇవాళ నాకు అర్థం కాక ఒక 100 సార్లు అని ఉంటాడు ఇవాళ ప్రెస్ మీట్లో. అలాగే నేను హిందువుని అని అది కూడా ఒక 100 సార్లు. దేవుడు సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేస్తా అదొకసారి. ఎందుకు హిందువుని అని పదే తనకు తాను ఒక హిందూ బ్రాండ్ వేసుకునే ప్రయత్నం చేశారు. ఎవరిని కాకాపడుతున్నాడు, ఎవరికి ఎలాంటి సిగ్నల్స్ పంపుతున్నాడు, ఆల్రెడీ పంపాడా, ఇలాంటి చర్చ కూడా నడుస్తుంది ఈయన చేసిన వీటిని బట్టి. ఇక వీటితో పాటు ఆయన అప్రూవర్గా మారిపోతాడు ఈ కేసులు అన్నిట్లో. మిగతా కేసులు కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయిరెడ్డి మీద ఉన్న అక్రమాస్తుల కేసులే కాదు, ఇంకా చాలా కేసుల్లో కూడా ఆయన అప్రూవర్గా మారిపోతాడు. గడిచిన 5 ఏళ్ల పరిపాలనలో ఏపీలో జరిగిన ఆర్థిక అరాచకాలు కావచ్చు, లేకపోతే అక్రమాలు కావచ్చు, పరిపాలనాపరమైన పొరపాట్లు కావచ్చు, వీటికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతాడు అని చెప్పి అదొక చర్చ నడుస్తోంది. అప్రూవర్గా మారడమే ఒకవేళ నిజమైతే విజయసాయిరెడ్డి ప్రాణాలకు ముప్పు లేదా? వైసీపీలో అప్రూవల్గా మారే వాళ్ళని, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే నాయకుడికి వ్యతిరేకంగానో మాట్లాడతాడు అనుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తారా? ఉన్నాయి కదా ఉదాహరణలు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అసలు విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోతానంటే జగన్మోహన్ రెడ్డి అంత తేలిగ్గా వదిలేశాడా, లేదు వెళ్ళిపోయి అని అన్నాడా? ఇదొక చర్చ కూడా ఉంది. దానికి తోడు విజయసాయిరెడ్డి ఎగ్జిట్ మీద ఇవాళ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. ఇంట్లో వాళ్ళకే దిక్కులేదు, ఈయనని కూడా వదిలేశాడంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అని ఆమె చాలా సెటైరికల్గా షర్మిల ఇచ్చిన రిటార్ట్ కూడా చాలా గట్టిగానే ఉంది ఇవాళ. సో వీటన్నింటినీ మనం చర్చించబోతున్నాం. చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి ఇవాళ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకి మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా దగ్గర అక్కడ కూడా ఆంధ్రజ్యోతిని ఆడిపోసుకోవడం ఎక్కువ కనపడింది. అక్కడ మా కరెస్పాండెంట్ కృష్ణ, బ్యూరో చీఫ్ కృష్ణ అక్కడ ఉన్నారు. తనతో మాట్లాడదాం ఒకసారి. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే. అంతా అక్కసు ఫ్రస్ట్రేషన్ అంతా మన మీదే ఉన్నట్టుందిగా. ఇంకా మనల్ని వదిలిపెట్టడానికి చెప్తున్నారు. ఇంకా రాజీనామా చేసిన వదిలిపెట్టమని మనం అడిగితే కదా, మమ్మల్ని వదిలే బాబు అని మనం అడిగితే కదా ఆయన్ని వదిలేమని ఎవడు అడిగాడు? కాకపోతే నేను అన్ని వదిలేసానిక ఏదో సర్వసంగా పరిత్యాగిని అయిపోతాను, ఇప్పుడు వదిలేస్తే అటు నుంచి అయితే అదేది మన కుంభమేళాకి వెళ్ళి అక్కడ అదే మమతా కులకర్ణి లాగా ఈయన కూడా సాధువుని అయిపోతాను అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతూనే మళ్ళీ మీరు క్వశ్చన్లు వేస్తుంటే టెంప్ట్ అయిపోయి వాడిని వదలను వీడిని వదలను
వాడిని బయట పెడతా వీడిని బయట పెడతా, ఎవరు ఉమనైజర్లో బయట పెడతాను, లేకపోతే కేవీరావు విషయాలు బయట పెడతాను, ఇవన్నీ ఆ టెంప్టింగ్ ఎందుకు వస్తుంది, ఆవేశం ఎందుకు వస్తుంది ఆయనకి? మరి నిజానికి ఈ రోజు అదే రాజీనామా చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తుంటే అసలు ఆయన చెప్పిన దానికి ఆయన చేస్తున్న దానికి అసలు పొంతలు లేకుండా పోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేయబోతున్నాను అని ఆయన చెప్పిన తర్వాత మరి నేను అన్ని నిజాలే చెప్తాను, అసలు అబద్ధాలు చెప్పను, ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని కాబట్టి నేను చెప్పిందంతా కూడా నిజాలే అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఆయన ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఎందుకు రాజీనామా అంటే అసలు రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు దాని అనుకున్న ఉద్దేశం ఏంటి, ఆ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చెప్తున్నారు. కానీ రాజీనామాకు దారితీసినటువంటి కారణాలు వ్యక్తిగత కారణాలు అంటారు. మరి వ్యక్తిగత కారణాలు అంటే ఏం కారణాలు? ఎవరైనా బెదిరించారా? నేను అంటే ఎందుకు మీరు రాజీనామా చేస్తున్నారు దాని కారణం అంటే ఒక సందర్భంలో అసత్యాలు చెప్పలేక, నేను అబద్ధాలు ఆడలేక ఈ యొక్క రాజీనామా చేస్తున్నారు. అంటే అసత్యాలు ఆడలేక అంటే అసత్యాలు చెప్పమని మీకు ఎవరైనా చెప్పారా? అబద్ధాలు చెప్పమని మీకు ఎవరైనా చెప్పారా? మీరు అట్లా చేయమని మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా? ఎవరు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారంటే ఆ విషయం మాత్రం చెప్పట్లా. ఎవరు ఒత్తిడి లేదు, నాకు నన్ను ఎవరు చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దేవుడు, వాళ్ళతో 3 తరాలుగా వాళ్ళ కుటుంబంతో నాకు సంబంధం ఉంది, 40 సంవత్సరాలుగా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను అని చెప్తున్నారు. కానీ అసలు వెనక జరిగినటువంటి విషయాలు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఇంత ఒక హై ప్రివిలేజ్ దీంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా చేయాల్సి వచ్చింది? దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే ఆయన ధోరణి, తర్వాత ఈయన హ్యూమిలేట్ చేయటం, తర్వాత పార్టీ యొక్క పరిస్థితి, రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉంటుంది, సో ఒక ముందు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడిన వల్ల ఈ విధంగా రాజీనామా చేశారా, ఇవన్నీ కూడా ఆయన చెప్పడానికి నిరాకరించారు. అయితే మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకైతే కొన్ని కుటుంబ కారణాలు కూడా దానికి దారితీశాయి. కుటుంబంలో కూడా కొంత ఏదైతే అరవిందో సంస్థ కానీ లేకపోతే వాళ్ళ వియంకులు వీళ్ళందరూ కూడా మేము ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాం, ఆ వ్యాపార సామ్రాజ్యం అంతా మీ వల్ల కూలిపోయే ప్రమాదం వస్తుంది, కాబట్టి మీరు రాజకీయాలకు దూరంగా ఉండాలి, లేదంటే మనకి కుటుంబంలో కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాళ్ళు ఒక అల్టిమేటం ఇవ్వటం, తర్వాత శాంతి వ్యవహారం తర్వాత కుటుంబంలో కూడా కొంత మనస్పర్ధలు రావటం, ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని కుటుంబ సభ్యులు రాయించేసుకోవటం, ఈ విధంగా అనేక గొడవలు జరిగాయి. దానివల్ల కూడా కొంత మనస్తాపం చెందారు. సో శాంతి ఎపిసోడ్ కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం అయిందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో శాంతి ఎపిసోడ్ తర్వాత కొన్ని కారణాలు, తర్వాత ఇంట్లో కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు, తర్వాత ఈ యొక్క కాకినాడ సీపోర్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అటు వియంకుల దగ్గర నుంచి ఈ అరవిందో సంస్థ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లు, ఈ 2 కారణాలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి తనని పట్టించుకోవటం లేదు, అందరి ముందు హ్యూమిలేట్ చేస్తున్నారు, లేకపోతే తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అందువల్ల ఇక రాజకీయాల్లో ఉండి ఏం సుఖం. తను ఒక మాట అన్నారు, తన ఏదైతే తన వియంకుల వ్యాపార సామ్రాజ్యం ఏంటంటే 1000 కోట్లలో ఉంది, తను సంపాదించే 100-200 కోట్లు సముద్రంలో నీటి బొట్టు లాంటిది, కాబట్టి ఇది అవసరం లేదు అని ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు. అంటే ఏదో సంథింగ్ ఫ్యామిలీలో అదేవిధంగా అటు వియంకుల దగ్గర నుంచి అంత 1000 కోట్ల బిజినెస్ చేస్తూ నీటి బొట్టులో అంటే ఈ మాకెందుకు అనేవాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎందుకు దూరినట్టు? అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఆ విధంగా దూరిన తర్వాత ఆ విధంగా కేసులు కావడానికి కూడా ఇదే కారణం. అంటే తమకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమని బలి చేశారు, కాబట్టి ఇక రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే వ్యాపారం చేసుకోవచ్చు, కాబట్టి వ్యాపారంగా ఉంటుంది. ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ యొక్క కక్ష సాధింపులు ఇవి జరుగుతూనే ఉంటాయి, కాబట్టి ఇక రాజకీయాలు మీరు మానుకోండి అని చెప్పి అరవిందో సంస్థ నుంచి వాళ్ళ వియంకుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, తర్వాత ఆయన ఏదైతే మనం శాంతి వ్యవహారం, ఇవన్నీ కలిసి వచ్చి కుటుంబంలో ఈ మొత్తంతో పాటు ఆయన
వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి వేసిన ప్రశ్న మీద మాట్లాడుతూ తనను తాను సేవ్ చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఇరికించినట్టున్నారు కదా. అంతే కదా, ఖచ్చితంగా. మీరు ఆ రోజు మీరు చెప్పింది నిజమా అబద్ధమా? మరి మీరు ఆ రోజు గుండెపోటు అన్నారు, కానీ ఆ తర్వాత అది హత్య చేశారు, గొడ్డలతో హత్య చేశారు తర్వాత జగన్ చెప్పారు అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు చూస్తే అవును, నాకు కూడా ఎవరో ఉదయాన్నే లేస్తే ఫోన్ చేసి ఈ విధంగా ఆయన చనిపోయారని చెప్పారు. సో ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఆయన ఆరోగ్యంగానే ఉండేవారు, చాలా సన్నగా ఉండేవారు, ఆయనకి ఎటువంటి ఇది కూడా లేదు కదా, ఎలా చనిపోయారని ఆరా తీయటం కోసం అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఇట్లా గుండెపోటుతో చనిపోయారు అని చెప్పారు. అంటే అవినాష్ రెడ్డి చెప్పారా మీకు అని అడిగినప్పుడు అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కనున్న వాళ్ళు ఎవరో చెప్పారు అన్నారు. పక్కనున్న వాళ్ళు ఎట్లా చెప్తారంటే అవినాష్ రెడ్డి ఆ ఫోన్ ని పక్కనున్న వాళ్ళకి ఇచ్చారు అన్నట్టుగా చెప్తూ వచ్చారు. అంటే అక్కడ కొంత దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే అవినాష్ రెడ్డికి తెలుసు, అవినాష్ రెడ్డి చెప్పారు, అవినాష్ రెడ్డి ద్వారానే ఆయనకి సమాచారం వచ్చింది అన్న విషయాన్ని చెప్పగానే చెప్పారు. తర్వాత మళ్ళీ దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని కూడా ఆ విషయంలో ఇరికించారు. ఇరికించడం ఇది ఒక్కదానితో కాదు, రాబోయే రోజుల్లో ఇంకా పెను సంచలనాలు ఉండబోతున్నాయి అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధికి ఆయన ప్రధాన కారణం అవుతారన్నది కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. ఎందుకంటే ఆయన చేతిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గుట్టు చాలా ఉంది. సో దాన్ని కూడా ప్రత్యర్థులు ప్రతిపక్షాలు ఉపయోగించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆయన కూడా నాకు ఇక రాజకీయాలు అవసరం లేదు అది ఇది అని చెప్తున్నప్పటికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన రాజకీయంతో సంబంధం లేని కొన్ని పొజిషన్స్ అయితే ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అన్నది. అందుకే చాలా మంది మాట్లాడుతున్నారు ఈ ప్రచారము లేకపోతే ఇలాంటి అనుమానం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ పెట్టుకుని సాయిరెడ్డికి కూడా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అనే ఒక పాయింట్ వస్తుంది. ఖచ్చితంగా ఆయన అప్రూవర్ గా మారమని చెప్పి నాకు గతంలోనే చాలా ఒత్తిళ్లు వచ్చాయి, నేను మారలేదు అని చెప్పారు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అప్రూవర్ గా మారితే ఆయనకి సెక్యూరిటీ కల్పించడానికి అన్ని విధాలుగా అక్కడ ఏపీలో అంటే ఏపీలో కూడా ఆయన సెక్యూరిటీ కల్పించడానికి పెద్ద సమస్య ఉండదు. ఇక్కడ ఢిల్లీలో బీజేపీలో కూడా పెద్ద సమస్య ఉండదు. ఆయన బీజేపీకి మొదటి నుంచి కూడా ఆయన మిత్రులుగానే ఉన్నారు. బీజేపీతో ఆ ఒప్పందం పూర్తయిన తర్వాతనే ఆయన బయటకు వచ్చారేమో, ఆ సెక్యూరిటీ పరంగా అన్ని అంశాలు చూసుకున్న తర్వాతనే బయటకు వచ్చారేమో. ఆయన అయితే తర్వాత ఎలాగైనా సరే రాబోయే రోజుల్లో ఈయన వల్ల అంటే విజయసాయి రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం ఉంది అన్నది మాత్రం రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అలాగే దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి రాజీనామా సృష్టిస్తున్న ప్రకంపనలు, ఆయన ఎందుకు రాజీనామా చేశాడు, ఆయన చెప్తున్న మాటల్లో నిజాయితీ ఎంత, నేను అబద్ధాలు ఆడడం లేదు, లేదా నేను హిందువుని, నేను అని పదే ఎందుకు చెప్పుకుంటున్నాడు, మాట్లాడితే దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను అని మాట్లాడుతున్న మాటలు దేనికి సంకేతాలు, ఇట్లాంటి కీలకమైన అంశాలతో పాటు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు. సాయిరెడ్డి రాజీనామా చేయడము, ఆ తర్వాత పరిణామాలు, లేకపోతే ఆయన చెప్తున్న మాటలు, వీటికి సంబంధించి మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు ఉన్నారు. అయితే చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి టీడీపీ శాసనసభ్యులు అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. రఘురామరాజు గారు, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తీరు, చేయడానికి వచ్చిన పరిస్థితులు కానీ, ఇవాళ ఉదయం ఆయన మాట్లాడుతూ అంతా నిజమే చెబుతాను అని చెప్పిన మాటలు కానీ, అది వీటి మీద మీ విశ్లేషణ, మీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్ గా మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాయకత్వం సరిగ్గా లేనప్పుడు, నాయకుడి మీద నమ్మకం లేనప్పుడు బయటికి వెళ్ళటం సహజం, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పి చాలా అద్భుతంగా చక్కగా ఒక్క మాటలో ఆయన చెప్పారు. సో మీరు స్పెసిఫిక్ ఏమైనా అడిగితే
బ్రాడ్ గా మా అభిప్రాయం అయితే అది నాయకత్వ లోపం. అంటే నాయకుడు తన వాళ్ళని ఎవరిని మరి దగ్గరికి తీసుకోలేకపోయాడు. నేను అతనిలో నాయకత్వ లక్షణం లేదు, నియంతృత్వ పోకడు తప్ప అని 6 నెలల్లో అర్థం చేసుకున్నా. మరి సాయిరెడ్డి గారికి కొంచెం 6 సంవత్సరాలు ఇంటూ 2 12 సంవత్సరాలు పట్టింది. అంటే సాయిరెడ్డి గారికి ఇప్పుడు ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని ఇప్పుడు అర్థమైందా, లేకపోతే శృతిమించిపోయింది అని చెప్పి తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం తనను తాను సేవ్ చేసుకోవడం బయటకు వచ్చాడు అనుకుంటున్నారా మీరు? అంటే తనను తాను సేవ్ చేసుకోవటం అనేది అది కరెక్ట్ కాకపోవచ్చేమో వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఆ కేసుల్లో అదే 11 ఎన్నో ఉన్నాయి కదా కేసులు. ఆ 11 కేసుల్లో ఆయన అలాగే ఉన్నారు. సో సేవ్ చేసుకుంటాం అంటే సపోజ్ ఇఫ్ యూ బికమ్స్ అన్ అప్రూవర్, సపోజ్ ఆయన అప్రూవర్ అయితే, ఎందుకంటే హీఈస్ నాట్ అట్ ఆల్ ద బెనిఫిషియరీ, దట్ ఈస్ వెరీ క్లియర్. ఈజ్ దేర్ ప్రొఫెషనల్ ఆడిటర్ అట్ వన్ టైమ్, హూ హెస్ బికమ్ ఈజ్ ద పార్టీ మ్యాన్ ఆల్సో సబ్సిక్వెంట్లీ. అందులో ఫైనాన్షియల్ గా దీనికి కలిసి వచ్చింది ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కాన్స్పిరసీలో ఆయన ఉన్నారు అన్నది ఆ అభియోగం. ఆ కేసులు వెళ్ళకపోవు అన్నది హి బికమ్స్ అన్ అప్రూవర్. మరి ఆయన అప్రూవర్ గా మారరా అన్నది అది మనం చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలని చెప్పి ఆయన ఆశీర్వదించే వచ్చారు బయటకు వచ్చేటప్పుడు. సో మరి ఆయన అప్రూవర్ అవుతారా అవరా అన్నది పక్కన పెడితే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఈయనకి లేదు అనేది ఇట్స్ మోర్ ఆర్ లెస్ క్లియర్. ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా తనను చేరదీసిన రాజారెడ్డి గారికో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారికో కించిత్ విశ్వాసం ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన సర్వీసెస్ అందజేయటంలో మరి అతను తప్పులు చేయటం, ఆ తప్పుల్లో ఈయన భాగస్వామ్యం అవటం, కేసుల్లో ఈయన కూడా ఉండటం, ఏదైనా బెనిఫిట్ ఏమీ లేకుండా కేసుల్లో పాలు పంచుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అయితే ఆయన ఇక రాజకీయాలను పూర్తిగా వదిలేశాను, నేను ఇంకా ఏ పార్టీలో చేరేది లేదు, వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు కదా, ఈ డైలాగ్ మీకు ఏమనిపించింది? నాకైతే నిజమే అనిపించిందండి. ఓకే, ఎందుకంటే ఇంత పబ్లిక్ లో ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్ కదా, పబ్లిక్ లో ఇంత మాట అన్న తర్వాత మరి ఆయన దానికి క్రియాశీలక రాజకీయాల్లో ఉండను అని చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే ఇట్ విల్ బి ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది కదా. ఐ డోంట్ థింక్ అది దాన్ని వైలేట్ చేసి మళ్ళీ ఏదో పార్టీలో ఆయన జాయిన్ అవుతాడని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి పునఃప్రవేశం ఉంటుంది అని నేను అనుకోవట్లా. ఇప్పుడు కాంగ్రెస్ లో రఘువీరారెడ్డి గారి లాగా ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు అనుకోవచ్చు. అయితే రఘువీరారెడ్డి గారు రాజకీయాల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏదో నామకే వాస్తే ఉన్నారులే, ఆయన పెద్ద యాక్టివ్. ఏంటండి నామకే వాస్తే అంటే ఆయన మరి ఆల్రెడీ ఏసీసీ సభ్యుడు ఆయన. అవును, రఘువీర నామకే వాస్తే అంటే ఎలా? దట్ ఈస్ ద హైయెస్ట్ బాడీ ఇన్ కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ అంటే ఇప్పుడు 3-4 రాష్ట్రాలకు పరిమితం అయినప్పటికీ. ఫైనల్ ఒక మాట రాజు గారు, విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత అయోధ్య రామిరెడ్డి గారి పేరు వస్తోంది, ఇంకా కొన్ని పేర్లు ఇంకా అఫీషియల్ గా రాలేదు. నాకు తెలిసి మినిమం 3 వికెట్లు. ఎవరెవరు ఏం చెప్పేస్తాం సార్, మరి మీరు చెప్పొచ్చు కదండి ప్లీజ్. పోలింగ్ పెట్టేసి సరే అయోధ్య రామిరెడ్డి గారు అలాగే ఉన్నారు కదా. ఇది కాకుండా ఫస్ట్ ఫేజ్ లో ఒక 3, నేను ఇప్పుడు కాదు సార్, నేను ఎలక్షన్ అయినప్పుడే చెప్పా రాజ్యసభ త్వరలో ఖాళీ కాబోతుందని. మన ఎలక్షన్ అయినప్పుడు ఆ మొదటి వారంలోనే ఏదో రాజ్యసభలో అంతమంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మాట చెల్లుతుంది అని అంటే 2 రోజులు ఉంటుందా కాదు, ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలే. డెఫినెట్ గా వాళ్ళు మారుతారు. భారతీయ జనతా పార్టీకి వెళ్తారా, నేషనల్ పార్టీ మా తెలుగుదేశం పార్టీకి వస్తారా, లేదా జనసేనకి వెళ్తారా అనేది పక్కన పెడితే అక్కడ ఉండరు. ఎందుకంటే అక్కడ ఉండరు అని చెప్పింది, నేను చెప్పిన దానికి మెయిన్ ఏంటంటే ఆ పార్టీ యజమాని నియంత్రణతో పోకడ. ఓకే, సో దానికి బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో
మరి ఆయన మరి ఒక పక్క 175 అంటే ఏ మూలన ఎందుకు వచ్చింది కూడా రా బాబు మళ్ళీ రాజుగారిని తీసుకెళ్తే అన్నట్టు అంటారేమో అని భయంతోనో రకరకాలుగానో ఉండిపోయారు. ఇంక ఇప్పుడు అదేం ఉండదు కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చేస్తారు. కొంతమంది ఇక పార్టీ అయిపోయినట్టే, పార్టీ క్లోజ్, ఇక ఆ ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ లోకి బీజేపీలోకి పోతారు. ఎక్కువ మంది వెళ్ళిపోతారండి, డెఫినెట్ గా వెళ్ళిపోతారు. ఇక వైసీపీ అనేది ఇక క్లోజ్, ఇంక ఉండదు, వినపడదు, కనపడదు అని అంటారు. థియరిటికల్ గా ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ గా బహుశా క్లోజ్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ వాళ్ళకి కొంత ఉంది, కానీ అది లీడ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అవును, లీడర్ లేనప్పుడు, క్యాడర్ లేనప్పుడు కొంత ఓటు బ్యాంక్ ఉన్న ఉపయోగం ఉండదండి. డెఫినెట్ గా అది కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక జస్ట్ సాయిరెడ్డి గారు మేడే బిగినింగ్ అనుకుంటాను నేను. డెఫినెట్ గా ఈ స్ఫూర్తితో ఇంకా చాలా మంది నాయకులు ఆ పార్టీని వదిలేస్తారండి. ఓకే, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వికే గారు. థ్యాంక్ యూ. రైట్, ఇక చర్చను మొదలెడదాం మనం. గఫూర్ గారు నమస్కారం అండి. గఫూర్ గారు, ఇది ఏపీ రాజకీయాల్లో చాలా సంచలనమైన విషయంగా నిన్న నుంచి చూస్తున్నాం. ఇక వైసీపీకి అయితే ఇది ఒక పిడుగుపాటు లాంటిది అనేది చర్చ నడుస్తోంది. సో దీని పరిణామాలు ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, మీరు ఎలా అనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి సంబంధించి, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎటుపోయే అవకాశం ఉంది? వికే గారు, మీకు మిగతా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్ని కుదిపే సీన్ ఉండదు. అయితే వైసీపీలో మాత్రం చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నంబర్ 2 గా చూడమనేటువంటి వ్యక్తి జగన్మోహన్ తో పాటుగా అక్యూజ్గా ఉండడమే కాదు, జైల్లో గడిపి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, రాజ్యసభలో ఉండి పార్టీ స్పోక్స్ పర్సన్ గా, పార్టీ నాయకుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, బీజేపీతో అనుసంధానం చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేసినాడు అనేటువంటిది చర్చ సహజంగా ఉంటుంది కదా. కేవలం వైసీపీలోనే కాదు, బయట ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఈ పరిణామాలు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను వికే గారు, ఇదేదో ఆయన వైరాగ్యం వచ్చి రాజకీయాల మీద ఆసక్తి తగ్గిపోయి నేను సేద్యం చేసుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా అన్నటువంటి ఆ మాటల్లో నిజాయితీ లేదని నా అభిప్రాయం. దీని వెనక ఇంకా పెద్ద కారణాలు ఏవో ఉండాలా, అవి మనకి ఈ రోజు తెలియదు, రాబోయే కాలంలో తెలుస్తే తప్పనిసరిగా. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చినటువంటి కష్టాలు ఏం లేవు, కొత్తగా ఆయన మీద కేసులు కూడా రాలేదు. ఆయనేమి ఇప్పటికిప్పుడు తను ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి ఏం లేదు, కుటుంబంలో గాని బయట గాని. ఇప్పుడు చాలా ఒక నిర్ణయం తీసుకున్నా అంటే ఇతరత్ర ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఏవో ఉండి ఉండాలి. నా అనుమానం ఏంటంటే, అంటే మీకు పట్టాభి గారికి కొంచెం కష్టం కలగొచ్చు, చెప్పండి. నా అనుమానం ఏంటంటే, నాకేముంటది అంటే మీ కొంచెం సరే మీకు కాకపోయి పట్టాభి, ఎందుకంటే నడుస్తున్నటువంటి చరిత్ర చూస్తే ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో ఉండే వ్యక్తి ఉండొచ్చు, నేను రాజకీయాలు విరమించుకుంటా అని చెప్పే హక్కు ఉంది. నేనేమి ఆయన హక్కు నేను కాదనడం లేదు, నేను సన్యాసం స్వీకరిస్తాను. ఈరోజు మమతా కులకర్ణి సన్యాసిని అయింది, అది ఆమె ఇష్టం, అది దాన్ని మనమే కాదనము. విజయసాయిరెడ్డి కూడా సన్యాసం తీసుకుంటే మనమేమంటాము, ఆయన ఇష్టం అది. కానీ ఆ సందర్భంగా చెప్పాడు, నేను సత్యహరిశ్చంద్రుని వారసుని అని. అవును, ఎవరు వినేవాడు నవ్వుకుంటాడని సిగ్గాను ఉండాలి కదండి. నేను సత్యహరిశ్చంద్రుని వారసుని, నేను అబద్ధం చెప్పలేదు రాజకీయాల్లో. అరే అది చెప్పండి, నువ్వు బయటికి ఎందుకు వచ్చినావు అని చెప్పడమే అబద్ధం. ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చినావు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు. జీవితంలో అబద్ధం చెప్పలేదు అన్నది పెద్ద అబద్ధం, పెద్ద అబద్ధం అది. ఇప్పుడు ఆ సందర్భంగా వివరణ ఇచ్చాడు, ఏది మన వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి. ఎవరో చెప్పినా అంట, ఈయన చెప్పినా అంట. అరే ఏమన్నా నమ్మే మాట ఇది? నువ్వు పార్టీ నాయకుడివి, నువ్వు ఆ పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉండేవానివి, ఏం తెలుసుకోకుండా బయటికి చెప్పేస్తావు ఆ ప్రెస్కు. ఇది అబద్ధం కాదా? ఒక కుట్రలో భాగంగా నువ్వు చెప్పినావు. ఆ కుట్ర ఏమిటి? దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నటువంటిది మీ కుట్ర.
దాన్ని బయటపడింది, అది తప్పనిసరిగా బయటపడింది. కాబట్టి ఇప్పుడే చెప్తున్నావు పక్కోనికి ఎవరికో ఫోన్ ఇచ్చినాడో అతను మాట్లాడినాడు అని. అంటే అదే పెద్ద అబద్ధం. షర్మిల గారు ఇంకోటి ఉన్నారు, నా పిల్లల గురించి ఆయన చెప్పింది అబద్ధం అని. అట్లా ఇట్లా అబద్ధాలు కనుక లెక్కేసుకుంటే ఆయన పుట్టుక అబద్ధము, రాజకీయాల అబద్ధం అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు ఏమంటున్నాడు, సత్యహరిచంద్రుని వారసుని నేను అంటున్నాడు. కాబట్టి ఆయనలో నిజాయితీ నేను ఇప్పుడు ప్రతాప్ గారు ఇబ్బంది పడరంటే ఒక మాట చెప్తాను, అది కూడా చెప్పండి. అది ఎందుకు ఆపేశారు మళ్ళీ? చెప్తాను. ఏమంటే నేను వినింది, ఇది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, నేను వినింది ఏమిటంటే ఈ రిజిగ్నేషన్ చేసినటువంటి స్థానంలో బీజేపీకి అవకాశం ఇస్తారని, చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తారనేది నేను విన్నాను. ఆ రకంగా ఇదంతా జగన్ నాటక జగన్ పేరు తప్ప ఈ నాటక సూత్రధారులంతా బీజేపీ వాళ్ళు. కాబట్టి బీజేపీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని శాసించేటువంటి క్రమంలోనే ఇది జరుగుతుంది అనేటువంటిది నాకు తెలిసిన విషయం. ఇట్ మే బి రాంగ్. నేను ఎందుకంటే ఇప్పుడు రాజుగారు మాట్లాడిన, రాజుగారు చాలా మంచోడు అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఎప్పుడు మంచోడు అయినాడని సర్టిఫికేట్ ఇస్తున్నాడు నాకు తెలియదు. రాజుగారు చెప్పినారు విజయసాయి గురించి మంచోడు. నేను కూడా ఆశ్చర్యపోయాను రాజుగారు చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోయానంటున్నా. కాబట్టి రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం చెప్పలేమండి. ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తన పట్టు పెంచుకుంటుంది, తనకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకుంటుంది. ఆ క్రమంలోనే నేను వినింది ఏంటంటే ఇదెటు కూటమిగా పోతుంది కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం అంతే కదా, రాజ్యసభ సభ్యత్వం కూటమిగా పోతే ఎవరైతారు? తెలుగుదేశం కావాలా, కానీ బీజేపీ తరఫున చిరంజీవి గారికి ఇవ్వబోతున్నారని. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వెంకటకృష్ణ గారు ఇవన్నీ ఊహాగానాలు అనొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో, విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో ఏమన్నాడు, నేను జగన్ గారితో కూడా చెప్పినాను నేను అన్నాడు. కాదండి, ఒక పార్టీ ముఖ్య నాయకుడు పార్టీకి ద్రోహం చేసి పోతుంటే జగన్ అక్కడి నుంచి స్పందించడా? వెంటనే చెప్పి అతను తొలగిస్తున్నట్టు ప్రకటించండి అని చెప్పడా? అంటే ఇది లాలుచి, ఇది ఒక రకంగా అండర్స్టాండింగ్. ఏమా అండర్స్టాండింగ్? అయ్యా బీజేపీ వాళ్ళు చెప్పినారు, మరి నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా పోదలుచుకున్నావా ఉండదలుచుకున్నావా ఏమిటి? నేను బీజేపీ మాట వింటే మంచిదని అనుకుంటున్నాను అని వాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ. మీరు అన్న దాంట్లో లాజిక్ లేకపోలేదు. ఒకవేళ చిరంజీవిని బీజేపీ లోకి తీసుకొని రాజ్యసభకు తీసుకోవాలి అనుకుని బీజేపీ అనుకుంటే వైసీపీ నుంచి ఒకరిని రాజీనామా చేయించి ఆ ఖాళీలో ఈయనను తీసుకెళ్ళ, అదే లాజికల్గా బాగానే ఉంది. కానీ దానికి విజయసాయి రెడ్డి లాంటి వాడిని లేపవసరంలే. ఆ మిగతా ఉన్న 7-8 మందిలో ఎవరో ఒకరిని తీయొచ్చు. విజయసాయి రెడ్డి లాంటి వాడిని మార్చాలి అంటే మార్చారు అంటే అక్కడ ఏదో ఉంది తేడా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, నేను వెంకటకృష్ణ గారు, విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి కూడా జగన్ ముఖ్యమంత్రి ఇక్కడున్న మొత్తం కార్యభారం అక్కడ రోజు మోడీ దగ్గర కూర్చుంటున్నాడు ఆ రోజు నుంచి ఆరోపించాం మేము. అవును, అత్యంత సన్నిహితుడు. బీజేపీకి ఇప్పుడు ఉండేటువంటి వైసీపీలో అత్యంత సన్నిహితుడు ఎవరంటే విజయసాయి రెడ్డి. కాబట్టి ఈ ఊహాగానాలు కావచ్చు, రేపు జరగబోయే కాలం నిర్ణయిస్తుంది. ఏమైనప్పటికీ ఆయన సత్యహరిచంద్ర అయితే కాదు. ఆయన ఒకవేళ రాజీనామా చేసుకుంటాడా, వ్యవసాయం చేసుకుంటాడా, ఇంకేం వ్యాపారం, ఆయన ఇష్టం, అది మనమేం కాదనికి లేదు. కానీ ఆయన సత్యహరిచంద్రుడిని నేను ఏమి తప్పు చేయలేదు, ఆ శాంతి భర్త ఉన్నాడు కదా, ఆయనతో మీరు తీసుకోండి ఇంటర్వ్యూ, ఆయన అబద్ధాలు చెప్తాడు లేదా చెప్తాడు ఆయన. మదన్ మోహన్. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఆయన మర్యాదగా ఉండదలుచుకుంటే నేను అయ్యా రాజకీయాలు తప్పుకుంటాను, నన్ను తిట్టే వాళ్ళు కూడా దయచేసి తిట్టొద్దు, మన్నించండి అంటే అయిపోయింది. అది అట్లా కాకుండా నేను చాలా గొప్పవాడిని, నేను హరిశ్చంద్రుడిని అని చెప్తే మాత్రం బాధ అనిపిస్తుంది. అయితే నిజంగానే ఇది విజయసాయి రెడ్డి రాజీనామా ఒక బీజేపీ ఉందా అనే చర్చ నిన్నటి నుంచి ఉంది. కానీ ఆయన మరి రాజకీయాలకు మళ్ళీ ఉండలేక వెళ్ళిపోతున్నాను, పూర్తిగా బయటికే అంటున్నాడు కదా అనేది ఒకటి ఉంది. ఆయన చెప్తున్నాడు ఓపెన్గానే. ఒకవేళ ఇంకొకరిని తీసుకోవాలంటే మరి సాయిరెడ్డిని ఎందుకు రాజీనామా చేయించాలి, ఇంకెవరైనా చేయించవచ్చు అనేది మనం చర్చించవచ్చు. ఇవన్నీ కాకుండా అసలు విజయసాయి రెడ్డి రాజీనామా అనేది జగన్మోహన్ రెడ్డి, మీరు అన్న పాయింట్ కరెక్టే,
3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే విజయసాయి రెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే చెబితే మరి పార్టీ ముందే స్పందించాలి కదా, అది ఎందుకు స్పందించలేదు అని ఇప్పుడే తెలుస్తోంది. పార్టీ స్పందించిందని. వైసీపీ ఏమని స్పందించింది వైసీపీ నాయకత్వం విజయసాయి రెడ్డి విషయంలో, అలాగే విజయసాయి రెడ్డి తర్వాత వైసీపీ పార్టీ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఇంకో కొద్దిసేపటి క్రితమే విజయసాయి రెడ్డి రాజీనామాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా స్పందించింది. ట్విట్టర్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో స్పందించింది. ఈవెన్ దో వీ డు నాట్ అప్రూవ్ యువర్ డెసిషన్, we still respect your choice. You have been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your passion in horticulture. Your contribution will always be cherished. Wishing you the very best in your future endeavors. So అది మీరు వెళ్ళడం మాకు ఇష్టం లేకపోయినా, అప్రూవ్ చేయలేకపోతున్నా కూడా మీ నిర్ణయాన్ని, రాజకీయాల నుంచి విరమించుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ గౌరవిస్తోంది. మీరు ఈ పార్టీకి మొదటి నుంచి పిల్లర్స్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో మీరు అగ్రగణ్యులు. అయితే మీరు రాజకీయాలు వదిలేసి హార్టికల్చర్ వ్యవసాయం అంటే ఉద్యాన వ్యవసాయం చేయాలనే మీ ఆశయాన్ని మేము స్వాగతిస్తున్నాము. మేము శుభాకాంక్షలు అనుకోండి. తర్వాత మీకు భవిష్యత్ అంతా బాగుండాలని కూడా పార్టీ కోరుకుంటుంది అనేది ఈ ట్వీట్ యొక్క సారాంశం. సో పార్టీ నమ్ముతోంది ఆయన హార్టికల్చర్ చేస్తారని, ఉద్యాన వ్యవసాయం చేస్తారు, పూల తోటలు, పండ్ల తోటలు పెడతారు విజయసాయి రెడ్డి గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. అందుకని ఆయనకి శుభాకాంక్షలు తెలియజే. ఎందుకు గఫూర్ గారు నవ్వుతారు? మీరు ప్రతిదానికి నవ్వుతారండి. మీరు ఇదే సమస్య మీతో. ఏమవుతుంది సార్? రైట్. పటాభి గారు, ఆ పార్టీ యొక్క రియాక్షన్ ఇది. సో టోటల్గా విజయసాయి రెడ్డి రిజిగ్నేషను, రాజ్యసభకు రిజిగ్నేషను, వీటి మీద తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి? వైసీపీ స్పందన మీద మీ రియాక్షన్ ఏంటి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. అదే నిన్న విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీటు, దానికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వచ్చినటువంటి ట్వీటు రెండు మనం చూసినట్లయితే, నిన్న ఆయన ట్వీట్లోనేమో మై ఫోకస్ విల్ బి ఆన్ అగ్రికల్చర్ అన్నారు. ఇవాళ వైసీపీ ట్వీట్లో ఇంకా కొంచెం స్పెసిఫిక్గా యువర్ ప్యాషన్ ఇన్ హార్టికల్చర్ అంటా ఉన్నారు. లేదులే, ఆయన కూడా హార్టికల్చర్ ఇచ్చారంటే ఆయన కూడా హార్టికల్చర్ అని చెప్పాడు. సరే, అయితే ప్రెస్ మీట్లో చెప్పుంటాడు, ట్వీట్లో అగ్రికల్చర్ అన్నాడు. సరే పోనీ, ఆయనకి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి హార్టికల్చర్ పట్ల మక్కువ కానివ్వండి, దానిపైన ఎందుకు అంత క్లారిటీ ఉందంటే, నేను కూడా జగన్ రెడ్డి పుణ్యమాని 2 సార్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలతో కూరగాయలు పండించడం, పళ్ళ తోటలు, పళ్ళ మొక్కలు పండించడం, ఇటువంటి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పనులు చేయించుతూ ఉంటారు. అంటే జైళ్ళలో వరి పొలాలు ఇటువంటి ఉండవండి, హార్టికల్చరే ఉంటుంది జైల్లో. ఎందుకంటే స్పేస్ తక్కువ కదా, కూరగాయలు పండ్లు పండిస్తూ ఉంటారు అన్నమాట జైళ్ళలో. ఆ విషయం పాపం ఏవనేటులకు కూడా తెలుసు, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఇవాళ కాకపోతే రేపు ఏదో జైల్లో సెటిల్ అవ్వాలి, ఆ జైల్లో కూరగాయలు పండించుకుంటూ, పండ్ల మొక్కలు పండించుకుంటూ శేష జీవితాన్ని గడపాలన్న క్లారిటీ పాపం విజయసాయి రెడ్డికి చాలా బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు కోరుకున్నట్టు ఆయన హాబీగా ఏదైతే అదే స్వీకరించే ఏర్పాటు మేము కూడా చేస్తాం. ఆయన ఖచ్చితంగా ఆయన ఏదో రోజు వెళతాడు. వెళ్ళిన రోజు నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ జైలు సూపరింటెండెంట్ గారికి, ఆ జైలు శాఖ ఐజీ గారికి కూడా చెప్పి
సార్ కొద్దిగా ఆ పని ఏదో అప్పచెప్పండి తొందరగా ఆయనకి లోపలికి వెళ్ళిన తర్వాత అని చెప్పి నేను కూడా నా వైపు నుంచి కూడా ఆ రకమైనటువంటి రికమెండేషన్ కూడా చేస్తా. విజయసాయి రెడ్డి గారు, డోంట్ వరీ, యువర్ విష్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ వన్ సెంట్రల్ జైల్ ఆర్ ది అదర్. సో మీరు చాలా రిలాక్స్డ్గా ఉండండి, ఖచ్చితంగా మీరు ఆ పని చేసుకుంది. కానీ రెండోది వికే గారు, ఇప్పుడు నిన్న ఏదో ఒక సన్యాసిలాగా మాట్లాడి, ఇందాక మీరు అన్నారు కదా సన్యాసినిగా మమతా కులకర్ణి ఏ రకంగా మారిపోయిందో ఆ రకంగా ఏదో ఒక ట్వీట్ పెట్టి, నేను కూడా రేపే కుంభమేళ ఏదో ఫ్లైట్ ఎక్కి మహాకుంభమేళాకి వెళ్ళి మునిగి సన్యాసం పుచ్చుకుంటానన్న రీతిలో ఒక ట్వీట్ పెట్టి, వాళ్ళేమో మళ్ళీ మీ అంతు తేలుస్తా, మీ సంగతి తేలుస్తా, ఏమనుకుంటున్నాడండి ఇతను? ఇందాక మీరు అన్నట్టు ఎవరిని వదిలిపెట్టనని అంటే మీరు ఏమన్నా అడిగారా వదిలిపెట్టమని? లేకపోతే మనం ఏమన్నా అడిగాం ఏంటి ఈయన తేల్చేది? నాకు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు, ఈ సన్నాయి నొక్కులన్నీ నొక్కటం దేనికి? అలా నొక్కినంత మాత్రాన్ని మేము ఆయన వదిలిపెడతామా? అరవిందో అసలు వాళ్ళకి 8,000 కోట్లు 9,000 కోట్లు మాకు ఇదో లెక్క అని మాట్లాడినటువంటి ఈ ప్రబుద్ధుడు కాకినాడ పోర్టు దౌర్జన్యం చేసి లాక్కోవాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? నిజంగానే వాళ్ళకి అంత అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వ్యాపార సామ్రాజ్యాలు ఉంటే ఆ ఫార్మా బిజినెసే చూసుకోవచ్చుగా. వచ్చి మీదబడి వాళ్ళ మీదబడి వీళ్ళ మీదబడి బెదిరించి ఆ తప్పుడు ఆడిట్ రిపోర్టులు తయారు చేసింది ఇతను కదా. 1000 కోట్లు చెన్నై ఆడిట్ టీం నోటి దాన్ని తీసుకొచ్చి మీరు 1000 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి, కట్టకపోతే ఊరుకోము అని బెదిరింపులు గురి చేసింది ఇతను కాదా? ఇవాళ వచ్చి పెద్ద నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. అంటే నేను అన్ని వదిలేసి వ్యవసాయం చేసుకుంటా అంటే మేము వదిలేస్తామా? కాకినాడ పోర్టు వ్యవహారాన్ని వదిలేస్తామా? లేకపోతే వైజాగ్లో ఈయన రాజీనామా చేసాడు అనుకుంటున్నారా? కూడబలుకునే గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే వాస్తవ పరిస్థితి వీళ్ళకి అర్థమవుతా ఉంది. ఇక భవిష్యత్తు లేదు, ఇక అయిపోయింది, సినిమా మొత్తం కాలిపోయింది. రెండో పక్కన ఇతను మళ్ళీ వీళ్ళ నాయకుడు, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు ఈయన గారి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మన మామ ఎవరైతే ఉన్నారో అతను మారే పరిస్థితి కూడా లేదు. ప్రజలు మొన్న అంత తీవ్రంగా చివాట్లు పెట్టిన తర్వాత కూడా ఏమాత్రం కూడా మార్పు అనేది అతనిలో రావట్లా, కనపడదు, ఆ హోప్ కూడా లేదు. ఎందుకు వచ్చిందిరా బాబు ఇంకా 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 అతనితో ప్రయాణం చేసి ఇంకా నా చావు నేనే కొని తెచ్చుకున్నాను ఇప్పటికీ ఇంకా దేనికి అన్నట్టు ఏదో ఒక నిర్ణయానికి రావటం, ఆ రకంగా బయటకు వచ్చి ఉంటాడు. ఏదో బయటకన్నా పడితే ఏదన్నా కొద్దిగా అన్నా రేపు జరగబోయేటటువంటి శాస్తిలో ఏమన్నా కొద్దిగా అన్నా ఉపశమనం దక్కుతుందా, లేదంటే అతని నుంచి దూరం అయిపోయి రేపు ఆయన పైన ఉన్నటువంటి కేసుల్లో కోర్టులో అప్రూవర్గా మారితే ఏమన్నా కొంతకన్నా నాకు ఏమన్నా ఉపశమనం కలుగుతుందా, ఇటువంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఖచ్చితంగా రేపు ఇతను కోర్టులో మళ్ళీ అప్రూవర్గా మారినా కూడా మనం ఏం ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే రేపు జరగబోయేది కళ్ళెదురుగుండా వాళ్ళకి కనపడతా ఉంది. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి 70 mm స్క్రీన్లో కనపడతా ఉంది. అందుకని కొద్దిగా జాగ్రత్త పడే ప్రయత్నంలో భాగంగా బయటకు వచ్చి అతనికి నాకేం సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరం అయిపోతా ఉన్నాను, ఇటువంటి కలరింగ్ అంతా ఇచ్చుకొని రేపటి రోజున, ఎందుకంటే మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఈ సైకో పకీరు ప్రాణం ఇవాళ ఈ విజయసాయి రెడ్డి అనే చిలకలో ఉంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి పరిణామాలు కూడా ఇంకా ఉంటాయి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. రేపు ఇంకా ఇంకా కూడా సినిమా చాలా స్టెప్ బై స్టెప్ పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా చాలా ఉంటాయి. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా మారిపోతా ఉందో. ఇప్పుడు ఈ చిలక బయటకు వచ్చింది కాబట్టి పంజరంలో నుంచి ఈ చిలక వెళ్ళి ఎక్కడ వాలి ఏమి చిలక పలుకులు పలుకుతుందో, అసలు వాలి పలుకుతుందా, అసలు పంజరంలో చిలక నిజాలు చెప్పుద్ది అంటారు వెళ్ళి. అంటే అసలు పంజరంలో చిలక అంటే మరి అదే అటకారం అంటే తెలియదు మీరు. మాకు తెలియదండి, మీరేమన్నారు నాకైతే సరే అది మీ అభిప్రాయం కావచ్చు. కాకపోతే ఏది ఏమైనా ఈ పంజరంలో నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి
ఈ తాడేపల్లి పంజరంలో నుంచి బయటకు వచ్చినటువంటి చిలక రేపు ఎక్కడ వాలి ఏమి చిలక పలుకులు పలుకుతుందో అది కూడా చూద్దాం. రేపటి రోజున ఇంకా చాలా రకాలైన పరిణామాలు జరుగుతాయి. ఏదైనా ఒకటే ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఎంత ఈయన గారు తనని తాను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా రకరకాల షేడ్లు ఎన్ని చూపించినా మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మాకు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత విభేదాలు లేవు, అవి లేవు ఈ లేవు అని ఎన్ని డైలాగులు కొట్టినా జరగాల్సింది జరుగుతుంది. ఈయన చేసినటువంటి పాపాలు 1-2 కాదు. ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామితో కూడా గేమ్స్ ఆడుకున్నాడండి ఈయన. ఏంటండి ఏమి వాగుడు! స్వామివారు ఏమైనా వదిలిపెడతారా? స్వామివారుతో ఆయనతో ఈ రకంగా ఆటలాడుకుంటే ఇదిగో ఇట్లాగే ఉంటాయి పరిణామాలు. శంకరగిరి మాన్యాలు పట్టిపోతారన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఆ రోజున తిరుమల కేంద్రంగా కూడా వీళ్ళు రాజకీయం చేశారు కాబట్టి వాళ్ళు ఇటువంటి అధోగతి పాలవుతా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం పటాల్ గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, షర్మిల గారు అంటున్నారు జగన్కి చెప్పకుండా విజయసాయి రెడ్డి ఏమీ చెయ్యడు అని చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. నమస్కారం అండి. నమస్తే. ఏమి చేయడం చెప్తున్నారు అంటే ఏంటి మీ అనుమానం? మీ పార్టీ లేదా షర్మిల గారి అనుమానం ఏంటి? ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేదంతా కూడబలుకుని చేస్తున్న ఒక డ్రామా అనే? ఒకటి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి దూరం అయ్యారు. ఇందులో కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు గత ఎన్నికలప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారనేటటువంటి విషయం రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలిసిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏమన్నా మారుతుందేమో ఎదురు చూసినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వాడుకుని వదిలేసే రకం, ఈయన కోసం నేను ఎంతో చేశాను, జైల్లో ఉన్నాను, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ సంపాదన కన్నిటికీ మార్గాలు వెతకటం కానీ లేదా సంపాదించిన దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టడం కానీ ఇవన్నీ చేసినా కూడా చివరికి కృతజ్ఞత లేకుండా తల్లిని చెల్లిని వదిలేసినట్టుగా నన్ను కూడా పక్కన పెట్టాడనేటటువంటి బాధతో ఉన్నాడనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం నిర్ణయాల్లో ఈయన ప్రమేయం లేకుండా చేయడం, వైజాగ్ లో ఉండేటటువంటి వాటిలన్నిటికి సంబంధించి పెత్తనం అంతా కూడా గతంలో విజయసాయి రెడ్డి గారు చూస్తుంటే ఇప్పుడు పక్కన పెట్టడం అనేది అది కొంత మనస్తాపంలో ఉన్న మాట అయితే వాస్తవం. అయితే ఈరోజు దాన్ని బీజేపీ పార్టీ, జనరల్ గా బీజేపీ అంటేనే బాబు గారు, జగన్ గారు, పవన్ గారు అనేటటువంటి సిద్ధాంతం గతంలో ఉంది. పైగా ఈరోజు దేశంలో ఎక్కడైనా ఒక అవినీతి ఆర్థిక నేరస్తుడు కనబడితే వాళ్ళకి అధికారం కనుక లేకపోతే తీసుకొచ్చి బీజేపీ అనేటటువంటి పార్టీలో చేర్చుకోవడం, వాషింగ్ మిషన్లు వేయటం, మళ్ళీ వాళ్ళని మంచి వాళ్ళకి తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయటం అనేది గతంలో ఎన్నో వ్యవహారాల్లో కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు తల్లిని చెల్లిని పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని కూడా పక్కన పెట్టారు. ఆయన ఇంకా కూడా నేను ఇక్కడ ఉండడం ఎందుకు, నాకు మనుగడ లేనటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా లిక్కర్ కేసు, స్పెషల్ గా లిక్కర్ కేసు కావచ్చు, కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కేసులు ఇవన్నీ కూడా బదలాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడమే మంచిది. తర్వాత బీజేపీలో నాకు తెలిసినంత వరకు ప్రాథమిక సమాచారం అంటే వీళ్ళు కూటమి నేతలు ఇప్పుడు ప్రతాప్ గారు చెప్పినట్టుగా నేనైతే అనుకోవట్లా. స్పష్టంగా మాకున్న ప్రాథమిక సమాచారం ఆయన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డీలు ఆల్రెడీ పెద్ద మొత్తంలో కుదిరింది అనేది మాకుండే కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి ప్రాథమిక సమాచారం. ఎందుకంటే గతంలో చాలా మందిని చూసాం, వీళ్ళందరూ కూడా అధికారం లేనప్పుడు బీజేపీ అనేటటువంటి పార్టీలో చేరటం, వీళ్ళు చేసినటువంటి పక్కన పెట్టి మళ్ళీ ఆ పార్టీలో పదవులు పొందటం అనేది ఈ దేశంలో చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి గారు ఈ రోజు నేను నిజాలే చెప్తాను అన్నాడు. మీరు రండి, కాణిపాకం దగ్గర ప్రమాణకం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు ట్రావెల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో 3 దశాబ్దాలు మీకు ఈ యొక్క కలిసిమెలిసి ఉన్నారు. అవినాష్ రెడ్డి ఈ రోజు వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో ఏం జరిగింది, అదేవిధంగా ఆస్తుల పంపకాల వ్యవహారంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాణిపాకం వినాయక స్వామి సాక్షిగా ఇది నిజమా అబద్ధమా? ఈరోజు షర్మిలమ్మ గారి బిడ్డల గురించి, దానిలో ఉండేటటువంటి వాటాల గురించి మీరు అబద్ధాలు చెప్పారు. కాబట్టి మీరు ఈ రోజు నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి భక్తుని అన్నారు. మీరు స్పష్టంగా ఈ రోజు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ రోజు ఏ పార్టీకి మీకు సంబంధం లేదు. కాబట్టి ఇకనైనా మీరు వచ్చి కాణిపాకం దగ్గర ప్రమాణకం చేసి ఈ విధంగా లిక్కర్ కేసులో కావచ్చు, శాండ్ లో కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డితో పాటు మేము అవినీతి పడడం కాదు, అది మొత్తం కూడా అప్రూవర్ గా మారి గతంలో ఈ 5 ఏళ్ల అవినీతి పరిపాలన ఏమి జరిగిందనేటటువంటి విషయం స్పష్టంగా విజయసాయి రెడ్డి గారు చెప్పగలిగి ఉండాలి. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తినే తల్లిని చెల్లిని కాపాడుకోలేకపోయారు. ఏటుగా ఉండి జైలు జీవితం గడిపి నీ యొక్క అభివృద్ధికి ఇంతలా కృషి చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని కాపాడుకోలేకపోయారు. నమ్మి జెండా మోసినటువంటి కార్యకర్తలు పనులు చేస్తే ఆ బిల్లులు ఇక 10-12 సంవత్సరాలు నీతో పాటు నడిచిన కార్యకర్తలు నాశనం అయిపోయారు.
నిన్ను భుజాన్ని వెతుక్కున్నటువంటి ఒక కులం, ఆ కులం మనుగడే ఈరోజు ప్రశ్నార్థకరంలో పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా తిరిగి ఇటువంటి వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వెంట మళ్ళీ తిరిగి నడిస్తే ఏం జరుగుతుందనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా మరొకసారి ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆస్తుల కోసం తల్లి చెల్లి మీద కేసులు పక్కన పెట్టి ఆస్తుల కోసం పోరాడేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. చేసుకోండి సార్, నేను కాదనట్లేదు, తప్పేం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, కూటమి నేతలు స్పష్టంగా తిరిగి విజయసాయి రెడ్డి గారిని కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా కేంద్రంలో ఏదో ఒక రాష్ట్రాన్ని గవర్నర్ గా పంపరని గాని, లేదా ఈ కేసులు మేము కొనసాగించి వీటి మీద విచారణ జరుపుతాను కానీ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పట్టాభి గారు చెప్పారు, మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ యొక్క ట్వీట్ లోనే అర్థమవుతుంది, పవన్ నా చిరకాల మిత్రుడు, అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా, ఎలక్షన్స్ ముందు చెప్పొచ్చు కదా. అదేవిధంగా చంద్రబాబు గారితో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది ఇది లేదు, ఓన్లీ రాజకీయంగా అనుకున్నప్పుడు మీరు పెట్టినటువంటి ట్వీట్లన్నీ వ్యక్తిగతంగానే పెట్టారు. రాజకీయంగా పెట్టిన ట్వీట్లు అయితే రాజకీయాలు మాట్లాడతారు. పప్పు నాయుడు గారు, ఆ నాయుడు ఈ నాయుడు అని ఆ రోజు వ్యక్తిగతంగానే ట్వీట్ చేశారు తప్ప, మరి ఈ రోజు విజయసాయి రెడ్డి గారికి అంత జ్ఞానోదయం ఎందుకైందో మాకు అర్థం కావట్లా. రెండోది, అమిత్ షా గారు వచ్చారు, చర్చలు జరిగాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అమిత్ షా గారు చర్చలు, ఈ అంశం కూడా ఒక అంశం. మాకుండే ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని గవర్నర్ పదవి పొందడానికి పెద్ద ఎత్తులో నడిపినట్టుగా మీరు అన్నట్టు ఆ ప్రచారం కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలియదు, కానీ మీరు అన్నది నిజమే. నిన్న కూడా జరుగుతోంది, నిన్న నుంచి వస్తుంది ఆ ప్రచారం. కానీ ఇలాంటి వాళ్ళు కూడా గవర్నర్లు అయితే మరి మనం దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను, కానీ అది ఈజీనా కాదా అనేది. తర్వాత దీని మీద జనసేన ఎలా చర్చిస్తోంది, దీన్ని జనసేన అలా అంచనా వేస్తోంది. ఆ తర్వాత చిరంజీవి గారి విషయంలో గఫూర్ గారు చెప్పిన మాటకి కిరణ్ రాయల్ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే. జనసేన ఎలా అంచనా వేస్తోంది? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక ముగిసిపోతుంది, దాని చరిత్ర క్లోజ్ అని చెప్పి మీలాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంత బలంగా అనుకుంటున్నారు? ఒక నాయకుడు మాత్రాన పార్టీ ఇదైపోతుందా సార్? నిజమే కదా సార్, ముందే చెప్పాం సార్. ఏమని? వైసీపీ పార్టీ రెంట్ పార్టీ, ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి వేరే ఓనర్ ఉన్నాడు. ఆయన 10 ఏళ్ళు లీజుకు తీసుకున్నాడు ఆ పార్టీని. 2011లో ఇప్పుడు లీజుకు తీసుకొని మొన్నటి 10 ఏళ్ళు అయిపోయింది. కానీ అదృష్టం కొద్ది ప్రభుత్వం వచ్చాడు కాబట్టి 3 సంవత్సరాలు అగ్రిమెంట్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, శివకుమార్ అనే వ్యక్తి వచ్చి ఈ పార్టీ నా పార్టీ నాదని ఇచ్చేస్తాడు, తీసుకెళ్ళిపోరు బాబు నుంచి దండం పెడతాడు. ఎందుకంటే ఇప్పటికే ఆయన అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, రోజుకో వికెట్ ఎగిరిపోతా ఉంది, రోజుకో వికెట్ పడిపోతా ఉంది. అంటే నంబర్ 2 వెళ్ళిపోయాడు, నంబర్ 3 వెళ్ళిపోయాడు, ఇంకా 4, 5, 6 కూడా వెళ్ళిపోతున్నారు. ఒకటే సార్, ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇంకా సొంత చెల్లెలు కూడా వెళ్ళిపోవాల్సింది, చెల్లి వదిలేసింది, తల్లి వదిలేసింది. అప్పుడే వెళ్ళడంలో వీళ్ళు కొద్దిలో ఏదో ఉంటే ఏదో తీస్తాడు చేస్తారన్నాడు. ఏమీ చేయడు సార్. విజయసాయి రెడ్డి లాంటి వెళ్ళిపోవడం ఉండడం కూడా నష్టమే లేదు. విజయసాయి రెడ్డి పోతూ చమత్కారాలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి నాకు మంచి సన్నిహిత సంబంధం ఉంది, మోడీ గారంటే ఇష్టం, అమిత్ షా గారంటే ఇష్టం. ఈ బిస్కెట్లు ఎందుకు సార్? నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ మీద కేసులు ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలి మేము చూసుకుంటాము. అలా ఈ చమత్కారాలు ఎందుకు? నేను ఒకటే చెప్తున్నా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయిపోయింది సార్. నేను చెప్తా కరెక్ట్ గా ఇంకొక 6 నెలల్లో ప్రతి కార్యాలయానికి టూలెట్ బోర్డులు పంపించబోతాను. టూలెట్ బోర్డు పెట్టబోతున్నాం. ఎందుకంటే ఎవరు ఉంటారు సార్ పార్టీలో? అదొక మూర్ఖుల పార్టీ. ఏదో అధికారంలో ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చి ప్రజలను విరిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఈ గ్యాంగ్ అంతా, ఈ సజ్జల కూడా ఎవరైనా కనిపించట్లే. నాలుగు సజ్జలు కూడా ఇంటర్నల్ గా రాజీనామా చేస్తాడేమో అనిపిస్తాను. ఎక్కడ సజ్జలు కనిపించట్లేదు. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మ సజ్జల లాంటి కనిపించట్లేదు. పూర్తిగా సార్ వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. కేవలం ఇంకొక 2-3 నెలల్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఏ పార్టీ పోవాలో చేర్చుకునే పరిస్థితి లేదు. విజయసాయి రెడ్డి మొన్న 3 నెలల క్రితం మీరు ఒక డిబేట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడాడు. ఆ రోజు చెప్పాను సార్, వెళ్ళిపోతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, జనసేనలోకి బీజేపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు, మేము ఎవరు చేర్చుకునే పరిస్థితే లేదు అంటే మీరు చెప్పారు. లేదు, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారనేసి. బీజేపీ నాయకులు కూడా అతను రాణించే పరిస్థితులు లేరు సార్. అతనికి రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. అది ఎందాక చెప్పినట్టు వ్యవసాయం, అది ఏదో వ్యవసాయం చేసుకుంటాడో, లేకపోతే జగన్ అన్న గంజాయి ఉంది, ఆ గంజాయిని వ్యవసాయం చేసుకుంటాడో,
ఏమైనా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే లేదు, ఆ పార్టీ ఓనర్ ఎవరు వేరే అతను, ఆ పార్టీ అతను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు సమాచారం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇండియాకి వస్తాడో రాడో కూడా తెలియదు. ఒకటే సార్, ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, మంచి జరిగింది. మేము చెప్పినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతాళం తొక్కుతామన్నాము. కానీ అనుకునేది ఏమంటే ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటాను అనుకున్నా. కానీ 6 నెలలకే వీళ్ళ సినిమా అయిపోతుంది. అధికారం లేకపోతే అసలు బతకలేకపోతున్నారు వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ కార్యకర్తలు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. మేము 10 ఏళ్ళు ఏ రూలింగ్ లేకపోయినా 10 ఏళ్ళు మేము ఉన్నాము. కనీసం వీళ్ళు 6 నెలలు కూడా లేకపోతున్నారంటే వీళ్ళు ఎంత అవినీతికి, ఎంత అరాచకలే అలవాటు పడిపోయారు సార్ వీళ్ళు. కాబట్టి ఒకటి సార్, పూర్తిగా టూలెట్ ఫర్ పార్టీ అని పెట్టేసి బోర్డులు అయితే రెడీ చేపిస్తాము. అవసరమైతే మా అధ్యక్షులు పర్మిషన్ తీసుకొని మా సొంత డబ్బులతో 170 బోర్డులు పెడతారా సార్ ఇస్తాం సార్. కాదు, టూలెట్ బోర్డులు వాళ్ళు పెడితే అవి తీసేసి మీ బోర్డులు పెడతారా? ఎట్లాగో నెక్స్ట్ ఎమర్జింగ్ పార్టీ మీదే అని చెప్తున్నారు కదా. లేదు సార్, మేము చెప్తున్నాం కదా, టూలెట్ బోర్డులు మేము పంపిస్తామంటున్నాం. మేము పంపిస్తాము. టూలెట్ బోర్డులు పంపిస్తారా? టూలెట్ బోర్డులు ప్రతి కార్యాలయానికి మేము పంపిస్తాం సార్. ఎందుకంటే అది పెట్టిన కూడా ఉండరు అక్కడ మనుషులు. రేపు టూలెట్ బోర్డు పెట్టడానికి కూడా పార్టీ కార్యాలయ సిబ్బంది ఉండరు. కాబట్టి ఆ బోర్డులు మేమే పెడతామని చెప్తున్నాం బుఏసి దగ్గరుండి. అలాంటి పరిస్థితి వస్తుంది, చూస్తున్నాడు సార్. ఖచ్చితంగా పార్టీ కార్యాలయంలో ఉండరు. పార్టీ కార్యకర్తను చెప్పుకునే కార్యకర్త కూడా కరువు అయిపోయే రోజుల్లో అతి త్వరలో వస్తుంది. 2029 ఎన్నికలు కానీ మధ్యలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఉండవే పార్టీలు ఈ కూటమి 3 పార్టీలు తప్ప, కాంగ్రెస్ పార్టీ, ఇంకా చిన్న పార్టీ ఉన్నాయి, సిపిఐ నాయుడు పెద్ద పార్టీ, సిపిఐ, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఉంటాయి సార్. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నిజమే సార్. చూడండి, మనం దేవతలు ఈ మధ్య కథాసులు భిన్నా చెప్పేస్తున్నారు త్వరగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఈ విజయసాయి రెడ్డి ఇట్లాంటి డబ్బులు దోచేసి తప్పించుకునే ప్రయత్నంలో, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాలు వెళ్ళిపోతాంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి శిక్ష పడుతుంది. ప్రజలకు క్షమాపణ చెప్పాలి కానీ బెదిరింపులు చేసి టీవీ వాళ్ళని, మీడియా రిపోర్టర్లు బెదిరిస్తే కుదరదు కదా సార్. కాబట్టి విజయసాయి తాతకైతే ఆల్మోస్ట్ అతను తెలిసిపోయింది పరిస్థితి, భవిష్యత్తు ఏమీ లేదు, పూర్తిగా శూన్యం. మనం చేసిన తప్పులకి మనం రాజీనామా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని ఆలోచనతో రాజీనామా చేస్తాడు అనుకుంటున్నాము. ఖచ్చితంగా అతను ఏ పార్టీలో కూడా తీసుకోకూడదని చెప్పి కూడా మేము బలంగా కోరుతున్నాం సార్. రైట్. ఇక్కడ గఫూర్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీజేపీ ఆడుతున్న గేమ్లో భాగంగానే కనపడుతుంది అనేది అంటున్నారు కదా. కానీ విజయసాయి రెడ్డి వాళ్ళని పెట్టుకొని, అంటే అక్కడ ఒక క్రెడిబిలిటీ, స్టేచరు ఇవన్నీ నేను అనను కానీ క్రెడిబిలిటీ, తర్వాత ఈ కేసులు ఇవన్నీ ఉన్న వ్యక్తులను పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎలాగా బలపడుతుంది? మీరు అన్నది పాయింట్ కరెక్టే, అన్ని రాష్ట్రాల్లో బలపడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా. కానీ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఎలా వెళ్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. గారు, సుజనా చౌదరి మీద ఆర్థిక ఆరోపణలు లేవా? సీఎం రమేష్ మీద లేవా? వాళ్ళందరూ ఈ రోజు ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీగా లేరా? ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏమిటంటే, విజయసాయి రెడ్డి ద్వారా బలపడుతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళ స్ట్రాటజీ కాదు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వైసీపీ అది దాని మొరల్ దెబ్బతీయాల, అట్లాగే తాము బలపడాల, బీజేపీగా బలపడాల. బీజేపీగా బలపడడానికి తగిన పునాదులు, సామాజిక తరగతుల్ని అట్రాక్ట్ చేయాలి. ఇది నేను చెప్పినటువంటి నా ఊహాగానం కాదండి. ఢిల్లీలో ఒక మిత్రుడు, ఒక జర్నలిస్ట్ మిత్రులతో ఢిల్లీ అతనితో మాట్లాడితే నాకు తెలిసినటువంటి విషయాలు ఇవి కొన్ని. విజయసాయి రెడ్డి మీద సదభిప్రాయం ఎవరికి లేదండి. అతను ఆంధ్ర ప్రజలకు లేదు, బయట ఉండే వాళ్ళకు లేదు, అమిత్ షా వాళ్ళకు కూడా తెలుసు ఇతని నేచర్ గురించి. అయితే వాళ్ళు బలపడడానికి ఇప్పుడు ఒక పునాది కావాలి, ఒక బలమైన వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా తీసుకొని వచ్చి అతని ద్వారా బీజేపీని బలపరుచుకోవాలి అనేటువంటి ఆలోచన ఏదో ఉన్నట్లుగా ఉంది అనేది నాకు తెలిసిన విషయం. అది రాబోయే కాలం చూడాలి మనం. అట్లాగే రెండవది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క ట్విట్ ఏదైతే వైసీపీ ట్విట్ ఉందో అందులో ద్వేషం లేదండి, దేశం లేదు, అంటే మా పార్టీకి ద్రోహం చేసిపోతున్నాడు అనే ద్వేషం లేదు. కాబట్టి ఇది ఒక రకంగా కూడబలుక్కొని చేస్తున్నటువంటి యాక్టివిటీ. ఆయన రాజీనామా లెటర్ చెప్పాను, నేను జగన్ గారితో మాట్లాడినాను అని. కాబట్టి ఇప్పుడు ఈ రాబోయే కాలంలో ఏంటంటే బీజేపీ యొక్క మద్దతు వైసీపీకి అవసరము, బీజేపీకి తను నిలబడడం అవసరము, తను బలపడడం అవసరము. ఈ మొత్తం ఓవరాల్ స్ట్రాటజీలో విజయసాయి రెడ్డి రాజీనామాను చూడాలనేది నా అభిప్రాయము.
రాబోయే కాలం చూస్తాం మనం. ఉమ్, విజయసాయి రెడ్డి వరకు నేను చెప్పేది ఏంటంటే అతను చెప్పేదంటే నిజాయితీ లేదు. ఇప్పుడు ఈడీ కేసు వచ్చిందండి, మద్యం కేసు, ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో వాళ్ళ అల్లుడిని అరెస్ట్ చేసినారు. ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి దగ్గర కూడా వచ్చారు. ఏం చెప్పిన నా ఫోన్ పోయింది అన్నాడు. ఫోన్ పోయింది అన్నాడు. ఫోన్ పోయింది, కంప్లైంట్ ఇవ్వలే ఇప్పటివరకు, ఆ ఫోన్ దొరకలా. అని నిజాయితీ అంటారా దాన్ని? ఒక గౌరవ పోస్ట్ లో ఉండేటువంటి వ్యక్తి అబద్ధం చెప్పను నేను అంటే నమ్ముతారా ఎవరన్నా? కాబట్టి బతికే అబద్ధం అతని పనులే అబద్ధం పనులు, దరిద్రం పనులు. ఇట్లా తోడు రాజకీయాల్లో నేను విరమించుకుంటాను అంటే దాన్ని మనం నిజాయితీగా తీసుకోవాల్సిన పని లేదు. విరమించుకుంటే మంచిది, విరమించుకోవడనుకోండి కాలగర్భంలో కలిసిపోతాడు. లేదు ఇంకా ఇంకో సోదరుడు చెప్పినట్టు ఎలివేషన్ అతనికి ఏ మణిపూర్ లేదా చిన్న చిన్నవి ఉన్నాయండి రాష్ట్రంలో జిల్లా అంతటివి, అవును, అట్లా దానికి ఏమైనా పంపిస్తారా? బీజేపీ ఏమేం చేస్తుంది? బీజేపీ విషయంలో నేను చాలా కష్టంగా నమ్ముతానండి. బీజేపీ ఏమైనా చేస్తుంది, అంచనా వేయలేం మనం. కాబట్టి ఇవన్నీ రాబోయే కాలం చూడాల్సిందే, వేచి చూద్దాం మనం. రైట్. పటాబ్ గారు ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నది కొంచెం ఆలోచించదగ్గ అంశమే. అది ఖాళీ అవుతున్న ఈ రాజ్యసభ స్థానాల విషయంలో కూటమిలో కొంత మరి పోటీ అయితే ఉంటుంది. పొట్లాట అని నేను అనలేకపోవచ్చు, కానీ పోటీ అయితే ఉంటుంది. బీజేపీ అడగవచ్చు, టీడీపీకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, రాజ్యసభకి ఎక్కువ మెంబర్స్ కావాలి. తర్వాత జాతీయ పార్టీ కాబట్టి బీజేపీ అడుగుతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయినా కూడా బీజేపీ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చను. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా చిరంజీవి గారిని తీసుకెళ్తారు బీజేపీ వాళ్ళు రాజ్యసభకి అనేది మరి ఆయనకి ఎవరు చెప్పుంటేనే అని ఉంటారు. సో మొత్తం మీద ఖాళీ అవుతున్న రాజ్యసభ సభ్యత్వాలు మాత్రం కూటమిలో కొంత అన్ట్రెస్ట్ క్రియేట్ చేస్తాయనుకుంటున్నారా? అటువంటి అవకాశమే లేదు వికే గారు. ఇప్పుడు కూటమి ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం అనేక సమిష్టి నిర్ణయాలు చూసాం. సీట్ల పంపకం, అసలు ఈ 3 పార్టీలు సీట్ షేరింగ్ ఎప్పటికీ అవ్వదు, అసలు ఇది తెగే వ్యవహారం కాదు, అసలు ఎన్నికలకు ముందే ఈ కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, ఏదో అంతర్గతంగా కొట్టేసుకుంటారన్నారు. చాలా సాఫీగా స్మూత్గా సీట్ షేరింగ్ జరిగిపోయింది. ఆ తర్వాత కేబినెట్ ఏర్పాటప్పుడు కూడా అబ్బో అసలు చాలా పెద్ద యుద్ధాలు జరిగిపోతాయని చెప్పారు. ఏమీ జరగల. చాలా సాఫీగా 3 పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు అమిత్ షా గారు, పురంధరేశ్వర్ గారు అందరూ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. హ్యాపీగా కేబినెట్ కూర్పు అయిపోయింది. నామినేటెడ్ పదవుల విషయంలో అన్నారు. ఎప్పటికప్పుడు ఈ చర్చ వస్తూనే ఉంటుంది, కానీ ఏదో మమ్మల్ని ఇష్టపడినటువంటి వారు ఏదో ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీలు ఆశించిన విధంగా ఏమి జరగట్లే. ఈసారి కూడా అటువంటిది ఏమి ఉండదు. ఇప్పటి వరకు ఏ రకంగా అయితే 3 పార్టీలు మంచి సమన్వయంతో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాయో అదేవిధంగా ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి రాజ్యసభ సీట్ల విషయంగా కానీ రేపు వచ్చేటటువంటి ఎమ్మెల్సీ సీట్స్ విషయంగా కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. అద్భుతమైనటువంటి సమన్వయంతో 3 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. దాని యొక్క ఫలితాలు మనం బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఏ రకంగా మంచి జరుగుతూ ఉందో, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంగా కానీ, నేను గఫూర్ అని ఉన్నారు కాబట్టి ఒక విషయం గుర్తు చేయాలి. గఫూర్ అన్న మీరు నేను ఉన్నప్పుడే ప్యానెల్లో చెప్పా, కుమారస్వామి గారు ఆ రోజున మీ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారి సమక్షంలోనే ఆయన మాట ఇచ్చారు, ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట గుర్తు చేశాను. అది జరిగిందా లేదో కూడా మీరు చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ రాష్ట్రానికి మంచి జరిగే పరిణామాలు ఇంకా కూడా భవిష్యత్తులో మనం చూస్తాం. ఈ రాజ్యసభ సీటు విషయం అనేది చాలా చిన్న విషయం, 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటే. రెండోది, ఇందాక గఫూర్ అని ఇంకొక మాట అన్నారు, అంటే వైఎస్ఆర్సీపీ ట్వీట్లో ఎటువంటి ద్వేషం కనపడట్లేదు, ఏదో కావాలనుకునే పంపించినట్టు ఉంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ద్వేషాన్ని ప్రదర్శించేటటువంటి ధైర్యం వాళ్ళకి ఎక్కడుందన్న? ఇప్పుడు చెప్పే కదా, ఇవాళ మాయల్ ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మన సైకో ఫకీరు ప్రాణం ఈ చిలకలో ఉంది. ఈ చిలకని ఏమన్నా అనే ధైర్యం ఉందా వాళ్ళకి? ఇవాళ వాళ్ళ పత్రికలో కానీ లేకపోతే వాళ్ళు పెట్టే ట్వీట్లో కానీ ఈ చిలకన కనుక 4 మాటలు అని ఉంటే రేపు ఆ చిలక ఏం పలుకులు పలుకుతుందని చెప్పి గజ 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 వణిగిపోతా ఉన్నాడు ఇవాళ మన సైకో ఫకీరు. తాడేపల్లి ప్యాలెస్లో అసలు నిద్రపట్టట్లా. రేపటి రోజున ఏంటి నా పరిస్థితి, చిలక ఎగిరిపోయింది అని చెప్పి నిద్రపట్టనటువంటి పరిస్థితిలో మన సైకో ఫకీర్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఏమీ అనలేరన్నా.
రేపు చూస్తాం, రేపు ఇంకా కూడా మనం కొన్ని పరిణామాలు చూస్తాం. రెండోది, మాకు ఇవాళ కొత్తగా ఇతని చేత రాజీనామా చేయించుకుని మేము ఆ సీట్ ఏదో మేము తీసుకుని ఇమ్మీడియట్గా రేపేదో రాజ్యసభలు ఇప్పటికే మాకు పుష్కలంగా బలం ఉంది. ఇప్పుడు మాకేమీ బిల్స్ పాస్ అవ్వను ఇంకోటి అవ్వను అటువంటి ఇబ్బందులు ఏం లేవు. బ్రహ్మాండంగా ఇంకా చాలా పార్టీలు అంశాల వారీగా మద్దతు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మేమేదో విజయసాయి రెడ్డి చేత రాజీనామా చేయించేసి ఆ సీట్ ఏదో బీజేపీ ఖాతాలోకో టీడీపీ ఖాతాలోకో జనసేన ఖాతాలోకి వేసేసుకోవాలన్న ఆలోచన మాకు లేవు. ఇవాళ అక్కడ అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఫేట్ వాళ్ళకి కనపడతా ఉంది. రేపు జరగబోయేది కనపడి ఏదో ఒక రకంగా కొంతైనా మన స్కిన్ సేవ్ చేసుకుందాం అన్న తపనతో అక్కడ వైసీపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే కొంప తగలబడిపోయి నిలబడేటటువంటి పరిస్థితిలో లేదు. ఇందాక మా కిరణ్ రాయలు బ్రహ్మాండంగా చెప్పాడు, చాలా అద్భుతంగా అనలైజ్ చేశాడు. లీజుకి తీసుకున్న కొంపది అయిపోయింది లీజు, అసలు ఓనర్ వచ్చాడు రంగంలోకి, దుకాణం కట్టేయటమే ఇంకా. కాబట్టి దానిలో నుంచి అన్ని పక్షులన్నీ ఎగిరిపోతా ఉన్నాయి వాళ్ళ. కాబట్టి అది స్వయంకృతాపరాధం తప్పితే మా యొక్క పాత్ర ఏమీ లేదు. రేపు ఈ విజయసాయి రెడ్డి అనే చిలక కూడా ఇంకా చాలా రకాలుగా వస్తుంది. మిగతా ఇందాక సజ్జలు కానీ ఇంకా చాలామంది రకరకాలుగా వస్తూ ఉన్నాయి. నిన్న మొన్న నేను చూస్తా ఉన్నా వీకే గారి డిబేట్లోనే రవిచంద్రారెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఆ పార్టీలో నుంచి వస్తున్నటువంటి వారు కానీ ఇంకా లోపల ఉండి కూడా ఇంకా అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకటే మా వరకు మేము సినిమా చూసి ఎంజాయ్ చేయటమే తప్పితే మా పాత్ర లేదు. మేము దాని నుంచి కొత్తగా వాళ్ళని ఏదో ఇంకా చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా 3 పార్టీల మధ్య కూడా ఎటువంటి విభేదాలు ఎప్పటికీ రావు. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం వెనుక ఏం జరిగింది, అసలు ఎందుకు నిర్ణయానికి వచ్చాడు, తర్వాత ఏ అంశాలు విజయసాయి రెడ్డిని వైరాగ్యం వైపు తీసుకెళ్ళాయి అని చాలా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది. అసలు మెయిన్గా చాలా మందికి ఉన్న ఇదేంటంటే దీని వెనక ఏం జరిగింది, ముందు ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఈయన అడుగులు ఎటు ఉండబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద చాలా వ్యూహరచనలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి పార్టీలో అని అంటున్నారు.